సో బీసీజీ వ్యాక్సిన్ ఏ డిసీజ్ రాకుండా వేయడానికి వేస్తారు? ఇంకపోతే హెపటైటిస్ ఎలా వచ్చేస్తుంది? యూరిన్ ఎక్స్క్రిషన్ వల్ల కూడా హెపటైటిస్ వస్తుంది, వాటర్ త్రూ హెపటైటిస్ స్ప్రెడ్ అవుతుంది. విటమిన్ లోపం వల్ల మనకు హెమరేజియా డిసీజ్ రాదు. ఓకే, ఇంకా విటమిన్ ప్రొడక్షన్కి కే విటమిన్ బ్లడ్ క్లాట్ చేసి బ్లీడింగ్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి అది హెల్ప్ఫుల్ అవుతుంది, కానీ ప్రొడక్షన్కి అయితే కాదు. ది పిగ్మెంట్ దట్ గివ్స్ కలర్ టు హ్యూమన్ స్కిన్, హెయిర్ అండ్ ఐస్ ఇస్ కాల్డ్. సో స్కిన్కి, హెయిర్కి, ఐస్కి ఏ పిగ్మెంట్ కలర్ని ఇస్తుంది? మయోగ్లోబిన్. మయో అంటే నేను ఆల్రెడీ చెప్పా, మయో అని ఎక్కడ వచ్చినా బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నథింగ్ బట్ రిలేటెడ్ టు మజిల్ అని కదా. మజిల్ ఇట్స్ లుక్ లైక్ ఎల్లో పింకిష్ రెడ్ కలర్ బికాస్ ఆఫ్ మయోగ్లోబిన్ కలర్ పిగ్మెంట్. ఓకే, బికాస్ ఆఫ్ మయోగ్లోబిన్ కలర్ పిగ్మెంట్ ఓన్లీ మజిల్ లుక్స్ లైక్ ఏ పింకిష్ రెడ్ కలర్. కాబట్టి మయోగ్లోబిన్ ఇట్స్ రిలేటెడ్ ఫర్ మజిల్, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు స్కిన్. ఎలిమినేట్. నెక్స్ట్ హిమోగ్లోబిన్ అంటే మీకు తెలుసు కదా. హిమోగ్లోబిన్ సో విచ్ ఈస్ ప్రజెంట్ బ్లడ్లో ఉంటుంది మనకు. సో బ్లడ్ రెడ్ కలర్లో ఎందుకు ఉంది? సో బ్లడ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ అని చెప్పుకున్నాం. ఎస్పెషలీ ఆర్బీసీ సెల్స్ మనకు రెడ్ కలర్లో కనిపిస్తాయి బికాస్ ఆఫ్ హిమోగ్లోబిన్. హీమ్ అంటే బ్లడ్, గ్లోబిన్ అంటే పిగ్మెంట్ కాబట్టి. సో హిమోగ్లోబిన్ బ్లడ్లో ఉంటుంది. దిస్ ఈస్ నాట్ ఆల్సో ప్రజెంట్ ఇన్ స్కిన్. సో ఎలిమినేట్. Keratin. So keratin pigments which is present on the skin, but this is not a pigment, this is one kind of protein. So eliminate. ఇకపోతే ఆప్షన్ బి మెలనిన్ ఉంది కదా. సో దిస్ ఇస్ ద మెలనిన్ కలర్ పిగ్మెంట్. సో దిస్ ఈస్ ద రీజన్ ఫర్ స్కిన్ కలరింగ్ అండ్ హెయిర్ అండ్ ఐస్. ఓకే, స్కిన్ డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ స్కిన్ కలర్ ఉంటుంది. కొందరు వైట్ ఉంటారు, కొందరు బ్లాక్ ఉంటారు, కొందరు విటిష్ ఉంటారు, కొందరు డిఫరెంట్ కలర్స్ ఉంటారు. సో దిస్ ఆల్ బికాస్ ఆఫ్ ఓన్లీ మెలనిన్ పిగ్మెంట్. మెలనిన్ ఎక్కువ ఉంటే స్కిన్ డార్క్ ఉంటుంది, మెలనిన్ తక్కువ ఉంటే స్కిన్ వైట్ ఉంటుంది అనమాట. సో మెలనిన్ బాగా తక్కువైపోతే స్కిన్ మీద వైట్ కలర్ ప్యాచెస్ వచ్చేస్తాయి, పేలిపోయినట్లు. ఆ డిసీజ్నే ఆల్బినిజం అంటాం. ఆ డిసీజ్ వచ్చిన వాళ్ళని ఆల్బినోస్ అనేసి చెప్తాం. సో మెలనిన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్, ఐస్ కలరింగ్ ఆల్సో. సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ది బ్యాసిల్లస్ కాల్మెట్-గరిన్ వ్యాక్సిన్ pulmonary called BCG vaccine is a vaccine to prevent which of the disease? సో బీసీజీ వ్యాక్సిన్ ఏ డిసీజ్ రాకుండా వేయడానికి వేస్తారు? సో బీసీజీ వ్యాక్సిన్స్ ఆల్మోస్ట్ అందరికీ చిన్నపిల్లలకి వేస్తూ ఉంటారు, మనకు కూడా వేస్తూ ఉంటారు, వేశారు. ఓకే, ఈ బీసీజీ వ్యాక్సిన్ దిస్ ఈజ్ ఆల్వేస్ యూస్ఫుల్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ట్యూబర్క్యులోసిస్. ఓకే, ట్యూబర్క్యులోసిస్ డిసీజ్ రాకుండా చూడడానికి బీసీజీ వ్యాక్సిన్ వేస్తారు. ట్యూబర్క్యులోసిస్ మీన్స్ టీబీ. ఇట్స్ లైక్ లంగ్స్ రిలేటెడ్ డిసీజ్. చూడండి, లంగ్స్ మొత్తం ఒక పొగలాగా, ఒక స్మోక్ తోటి నిండిపోయి ఉంటుంది. ఓకే, ఆ డిసీజ్ని మనం ట్యూబర్క్యులోసిస్ అంటాం. దిస్ వన్ కైండ్ ఆఫ్ లంగ్స్ రిలేటెడ్ క్యాన్సర్ అనమాట. లంగ్ క్యాన్సర్ లాగా ఉంటుంది, బాగా డ్రై కాఫ్ ఎక్కువ వస్తుంది. ఆల్కహాల్ లైక్ నికోటిన్ ప్రోడక్ట్స్ లైక్ టొబాకో ప్రోడక్ట్స్ తీసుకున్న వాళ్ళకి ఈ ట్యూబర్క్యులోసిస్ డిసీజ్ అనేది బాగా వస్తూ ఉంటుంది అనమాట. సో BCG vaccine is a prevent for tuberculosis diseases. Okay, prevent for tuberculosis diseases. Option C is the right answer. Jaundice అంటే ఇట్స్ లైక్ హెపటైటిస్. సో దీనికి కూడా హెపటైటిస్ అనే వ్యాక్సినే ఉంది. సో హెపటైటిస్ వ్యాక్సిన్. టైఫాయిడ్. సో సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ వస్తుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ని టైఫాయిడ్ కోసం మనం యూజ్ చేస్తాం. ఇంకపోతే పోలియో. సో పోలియోకి పోలియో వ్యాక్సిన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ పోలియో డ్రాప్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ట్యూబర్క్యులోసిస్కి వ్యాక్సిన్ BCG వ్యాక్సిన్. సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వాటర్ బోర్న్ డిసీజ్? వాటర్ బోర్న్ డిసీజ్ అంటే వాటర్ నుంచి స్ప్రెడ్ కాని డిసీజ్ ఏది అంట? వాటర్ నుంచి స్ప్రెడ్ కానిది టైఫాయిడ్ డిసీజ్ మనకి సాల్మొనెల్లా టైఫీ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సో వాటర్ నుంచి ఇది బాగా స్ప్రెడ్ అవుతుందండి. వాటర్ నుంచి, ఫుడ్ త్రూ నుంచి, వాళ్ళు వేసుకున్న బట్టలు మనం వేసుకున్నా కూడా టైఫాయిడ్ అప్పుడప్పుడు వచ్చేస్తుంది. ఓకే, సో వాటర్ వల్ల, ఫుడ్ వల్ల, అంటే ఆ డిసీజ్ వచ్చిన పర్సన్ తాగిన వాటర్ని కానీ ఆయన తిన్న ఫుడ్ని కానీ మనం తీసుకుంటే టైఫాయిడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో రాంగ్ ఆన్సర్. ఇంకపోతే హెపటైటిస్ ఎలా వచ్చేస్తుంది? యూరిన్ ఎక్స్క్రిషన్ వల్ల కూడా హెపటైటిస్ వస్తుంది, వాటర్ త్రూ హెపటైటిస్ స్ప్రెడ్ అవుతుంది. కలరా ఇంకా చెప్పాల్సిన పనేలా.
ఓకే, ఓన్లీ కంటామినేటెడ్ వాటర్, కంటామినేటెడ్ ఫుడ్ త్రూనే కలరా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అనమాట. అది కూడా ఒక పాండమిక్ డిసీజ్ కదా, కరోనా లాగా కలరా కూడా ఒక పాండమిక్ డిసీజ్. సో వాటర్, కంటామినేటెడ్ వాటర్, కంటామినేటెడ్ ఫుడ్, యూరిన్ నుంచి, స్టూల్ నుంచి ఎటు పడితే అటు ఈ కలరా, విబ్రియో కలరా అనే డిసీజ్ బాగా స్ప్రెడ్ అయింది. ఇంకా లాస్ట్లో ఆప్షన్ బి మమ్స్ ఉంది కదండి ఇక్కడ. ఎస్, దిస్ ఈస్ ద మమ్స్ డిసీజ్. సో విచ్ ఈస్ వాటర్ బార్న్ డిసీజ్ అనమాట. సో వాటర్ త్రూ ఈ మమ్స్ అనే డిసీజ్ బాగా స్ప్రెడ్ అవుతుంది. మమ్స్ మనకు పెరోటిడ్ గ్లాండ్స్కి వస్తుంది. పారామిక్సో వైరస్ వల్ల పెరోటిడ్ గ్లాండ్స్ అన్ని బాగా స్వెల్లింగ్ అవ్వడాన్ని మమ్స్ డిసీజ్ అనేసి మనం చెప్పుకుంటాం. ఈ మమ్స్ డిసీజ్ వల్ల మనకి ఏమొస్తుంది అంటే కనుక ఈ డిసీజ్ లైక్ మమ్స్ అనేది వాటర్ బార్న్ వల్ల వస్తుంది అనమాట. వాటర్ నుంచి బాగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట మమ్స్ అనే డిసీజ్. ఓకే, సో ఇది మనకు పెరోటిడ్ గ్లాండ్స్కి వస్తుంది. పెరోటిడ్ గ్లాండ్స్ సలైవా గ్లాండ్స్ కదా, ఆ సలైవా గ్లాండ్స్ బాగా స్వెల్లింగ్ అవుతాయి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫర్ హోమోజీనస్ ట్విన్స్. హోమోజీనస్ ట్విన్స్కి కరెక్ట్ స్టేట్మెంట్: వన్ స్పర్మ్ ఫర్టిలైజ్డ్ బై వన్ ఎగ్ క్రియేటింగ్ వన్ ఎంబ్రియో విచ్ కంప్లీట్లీ స్ప్లిట్స్ ఇంటూ టూ ఐడెంటికల్ ఎంబ్రియోస్. సెకండ్ ఆప్షన్, టూ స్పర్మ్స్. సరే, ఈ ఆప్షన్స్ని పక్కన పెడితే, సో ఫస్ట్ హోమోజినస్ ట్విన్స్ ఏంటి, హెటరోజినస్ ట్విన్స్ ఏంటి, సియామిక్ ట్విన్స్ ఏంటో మీకు తెలుసు కదా. సో ఫస్ట్ చూద్దాం హోమోజినస్ ట్విన్స్ అంటే ఏంటంటే, సో హోమోజినస్ ట్విన్స్లో హోమోజినస్ ట్విన్స్ వన్ స్పర్మ్ రియాక్ట్ విత్ వన్ ఓవ్యూల్ టు ఫార్మ్ వన్ ఎగ్. ఒక ఎగ్, దట్ ఈస్ మీన్ ఎంబ్రియో ఆర్ జైగోట్. ఓకే, ఈ ఎంబ్రియో ఆర్ జైగోట్ ఏమవుతుందంటే రెండు కంప్లీట్గా స్ప్లిట్ అవుతుంది అనమాట. ఓకే, టూ ఎంబ్రియోస్గా కంప్లీట్గా స్ప్లిట్ అయిపోతుంది. టూ ఎంబ్రియోస్ లాగా కంప్లీట్గా స్ప్లిట్ అయితే దాన్ని మనం హోమోజినస్ ట్విన్స్ అనేసి మనం చెప్తాం. అంటే ఒక్కో ఎంబ్రియో ఒక్కొక్క బేబీగా లాగా డెవలప్ అయిపోతాయి. ఇట్లా స్ప్లిట్ అయినవి రెండు కూడా, ఇదొక ఎంబ్రియో ఇదొక ఎంబ్రియో, రెండు వేరువేరుగా డెవలప్మెంట్ అవుతాయి. టూ బేబీస్ అనేవి ఫామ్ అవుతాయి. వీటినే హోమోజినస్ ట్విన్స్ అంటాం. ఈ ఇద్దరు ట్విన్స్ సేమ్, ఇద్దరు ఒకేలాగా ఉంటారు కాబట్టి వీటిని ఐడెంటికల్ ట్విన్స్ అని కూడా అంటాం. సేమ్ జిరాక్స్ కాపీ లాగా ఉంటారు. వీళ్ళిద్దరూ ఇద్దరు అమ్మాయిలైనా అవ్వాలి లేదా ఇద్దరు అబ్బాయిలైనా అవ్వాలి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి అవ్వడానికి ఛాన్స్ లేదు. ఓకే, ఎందుకు? ఆల్రెడీ మనకు స్పర్మ్స్ కదా ఇవి. స్పర్మ్స్లో XY క్రోమోజోమ్స్ ఉంటాయి, ఓవ్యూల్లో XX క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆల్రెడీ మనకు జెండర్ కన్ఫర్మేషన్ అయిపోయిందేడా. ఓకే, ఈ రెండు ఎక్స్లు కలిసాయి అనుకోండి, అమ్మాయి పుడుతుంది. XY కలిస్తే అబ్బాయి పుడతాడు అనే విషయం మీకు తెలుసు. ఈ రెండు ఎక్స్లు కలిసినాయో XY కలిసిందో ఏది కలిసిందో ఆల్రెడీ ఇది కలిసిపోయింది కదా. జైగోట్ ఎంబ్రియో ఫామ్ అయిపోయింది కదా. ఎంబ్రియో జైగోట్ రెండు ఫామ్ అయిపోయినాయి. ఫామ్ అయిపోయిన తర్వాత ఆ ఫామ్ అయిన ఎంబ్రియో తిరిగి విడిపోయింది, కానీ అంతకుముందు అయితే విడిపోలా. ఓకే, సో స్పర్మ్ ఎగ్ ఆల్రెడీ కలిసిపోయింది. అంటే స్పర్మ్స్లో క్రోమోజోమ్స్, ఎగ్స్లో క్రోమోజోమ్స్ రెండు కలిసిపోయాయి. ఓకే, రెండు ఓవర్లాప్ అయినాయి. ఇప్పుడు Xతో కలిస్తే అమ్మాయి అయింది, XYతో కలిస్తే అబ్బాయి అయ్యారు. ఎవరయ్యారో మొత్తానికైతే అయిపోయింది. జెండర్ కన్ఫర్మేషన్ అనేది ఇక్కడ అయిపోయింది. సో జెండర్ కన్ఫర్మేషన్ అయిపోయిన తరువాత ఆ ఎంబ్రియో తిరిగి మళ్ళీ అగైన్ స్ప్లిట్ అయింది కాబట్టి ఆ స్ప్లిట్ అయిన టూ ఎంబ్రియోస్ టూ ఇండివిజువల్ కిడ్స్గా డెవలప్ అయ్యారనమాట. వీళ్ళు హోమోజినస్. అంటే స్ప్లిట్ అంటే జెండర్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత స్ప్లిట్ అయ్యారు కాబట్టి అమ్మాయిలైనా స్ప్లిట్ అవ్వాలి, అబ్బాయిలు అయినా స్ప్లిట్ అవ్వాలి. అంటే ఇద్దరు అమ్మాయిలు అవ్వాలి, ఇద్దరు అబ్బాయిలు అవ్వాలి. అమ్మాయి అబ్బాయి అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇది హోమోజినస్ ట్విన్స్. ఇంకపోతే హెటరోజినస్ ట్విన్స్. హెటిరో అంటేనే చూడండి, హెటిరో అంటేనే డిఫరెంట్. సో బేసిక్గా చాలా రేర్ కేసెస్లో ఫీమేల్స్లో రెండు ఓవ్యూల్స్ అంటే రెండు ఎగ్స్ రిలీజ్ అవుతాయి. బేసిక్గా ఇప్పుడు ఎవ్రీ మంత్ ఓన్లీ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. చాలా రేర్ కేసెస్లో 2 eggs కూడా రిలీజ్ అవుతాయి. ఈ 2 eggs ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 eggs రిలీజ్ అయ్యాయి అనుకోండి, ఈ 2 eggsతో పాటు ఏమవుతుందంటే 2 sperms అనేవి వచ్చి కలుస్తాయి. ఇక్కడ 2 sperms అనేవి వస్తాయి. ఇప్పుడు ఒకటే ఎగ్ ఉంటే స్పర్మ్స్ ఏమో ఒక్కసారికి 5 crore స్పర్మ్ వస్తాయి. 5 crores ఓన్లీ ఒక స్పర్మే ఎగ్తో రియాక్ట్ అవుతుంది కదా. కానీ 2 eggs అవైలబుల్లో ఉన్నప్పుడు 2 sperms వచ్చే ఛాన్స్ ఉంది కదా. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ ఉన్నాయి అక్కడ, 5 crore sperms ఉన్నాయి. ఆ 2 eggs ఆ రేర్ కేసెస్లో రిలీజ్ అయిన 2 eggs 2 sperms రిలీజ్ అయినప్పుడు ఒక్కొక్క ఎగ్ ఒక్కొక్క ఎంబ్రియో లాగా డెవలప్ అవుతుంది. అంటే రెండు సపరేట్. ఇక్కడేమో XY క్రోమోజోమ్స్ ఉంటాయి, ఇక్కడ XX ఉంటాయి. XY అండ్ XX. వీళ్ళు జెండర్ ఇద్దరు అమ్మాయిలు అవ్వచ్చు, ఇద్దరు అబ్బాయిలు అవ్వచ్చు, లేదా ఒక అమ్మాయి అబ్బాయి కూడా అవ్వచ్చు. 50-50 ఛాన్సెస్. ఇద్దరు ఒకేలాగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు లేదంటే
ఇప్పుడు ఒక ఎగ్గుతో అంటే ఒక ఎగ్గు 2 ఎగ్గులు వేరువేరు, 2 స్పర్మ్స్ శుక్రకణాలు కూడా వేరువేరే, 2 వేరువేరే. ఒకవేళ ఈ స్పర్మ్ ఈ ఎగ్గుతో కలిసినప్పుడు 2 X క్రోమోజోములు కలిసాయనుకో ఇక్కడ అమ్మాయి అవుతుంది, ఇక్కడ 2 X కలిస్తే అబ్బాయి అవుతుంది, ఇక్కడ XY కలిసి ఇక్కడ XY కలిస్తే ఇద్దరు అబ్బాయిలే అవుతారు, లేదా ఇక్కడ XX కలిసి ఇక్కడ XY అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అవుతుంది, లేదా ఇక్కడ XY కలిసి ఇక్కడ XX కలిసిన ఇక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయి అవుతారు. దాని ఇష్టం, ఎందుకంటే 2 స్పర్మ్స్ సపరేటు 2 X సపరేటు, ఏదైనా కలుసుకోవచ్చు, స్ప్లిట్ అవ్వట్లా. కాబట్టి వీళ్ళిద్దరు ఇండివిజువల్గా పెరుగుతారు. కాబట్టి వీళ్ళిద్దరు ఒకేలాగా ఉండాల్సిన అవసరం లేదు, జెండర్ కూడా ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. వీళ్ళు హెటరోజినస్ ట్విన్స్. ఇకపోతే లాస్ట్లో సియామిక్ ట్విన్స్ అన్నాం కదా, సియామిక్ హోమోజినస్ ట్విన్స్ బోత్ ఆర్ సేమ్ అండి. సో ఒక స్పర్మ్ ఒక ఓవ్యూల్తో కలిసి ఎంబ్రియో ఫామ్ అవుతుంది, సేమ్ XY XX క్రోమోజోములు, ఆల్రెడీ జెండర్ కన్ఫర్మేషన్ అవుతుంది, అబ్బాయో అమ్మాయి ఎవరో అయిపోతారు. అయిపోయిన తర్వాత ఈ ఎంబ్రియో స్ప్లిట్టింగ్ ఉంది కదా, ఈ స్ప్లిట్టింగ్ అనేది ఎలా జరుగుతుంది అంటే పార్షియలీ స్ప్లిట్టింగ్ అవుతుంది, కంప్లీట్గా కాకుండా పార్షియలీ స్ప్లిట్టింగ్ అవుతుంది. అప్పుడు వీళ్ళిద్దరు ఏమవుతారంటే బాడీలో ఏదో ఒక ప్లేస్లో అతుకులతో పుడతారనమాట. ఏదైనా హెడ్ రీజన్ కావచ్చు, షోల్డర్, ఎక్కడో చోట అతుకులతో పుడతారు. ఎందుకంటే కంప్లీట్గా స్ప్లిట్ అవ్వాల, పార్షియల్గా స్ప్లిట్ అయింది కాబట్టి అతుకులతో పుడతారు. సో వీళ్ళని మనం ఏం చెప్తామంటే సియామిక్ ట్విన్స్ అనేసి మనం చెప్పుకుంటాం. ఓకే, హోమోజినస్ సియామిక్ బోత్ ఆర్ సేమ్, బట్ హోమోజినస్లో ఎంబ్రియో కంప్లీట్గా స్ప్లిట్ అయింది, సియామిక్లో ఎంబ్రియో పార్షియల్గా స్ప్లిట్ అయింది. హెటిరో అంటే అది డిఫరెంట్. ఇది మనకు మూడిటికి డిఫరెన్స్. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. 1 sperm fertilized by 1 egg. 1 హోమోజినస్ అడిగారు. హోమోజినస్ అంటే ఫస్ట్ది 1 sperm fertilized 1 egg, కరెక్టే కదా, 1 sperm 1 ఎగ్తోనే అయింది. క్రియేటింగ్ 1 embryo, అఫ్ కోర్స్ ఒక ఎంబ్రియో క్రియేట్ అయింది, విచ్ కంప్లీట్లీ స్ప్లిట్స్ ఇంటూ 2 identical embryos. అంతే కదా, ఐడెంటికల్ దగ్గర అండర్లైన్ చేసుకోండి, కంప్లీట్లీ దగ్గర అండర్లైన్ చేసుకోండి, అదే ఆన్సర్. కంప్లీట్గా స్ప్లిట్ అయ్యి 2 identical embryons, వీళ్ళిద్దరు ఐడెంటికల్గా ఉంటారు, సేమ్ ఉంటారు, జిరాక్స్ ప్రింట్ లాగా సేమ్ ఉంటారని చెప్పా. ఓకే, కాబట్టి ఇదే ఇంకా రైట్ ఆన్సర్. ఇక అవి చూడాల్సిన అవసరం కూడా లే. సెకండ్ ఆప్షన్ చూద్దాం. 2 sperms ఫర్టిలైజ్డ్ బై 2 eggs. హోమోలో ఒక స్పర్మ్ ఒక ఎగ్గే కదా, 2 sperms 2 eggs కాదు కదా, ఇక ఫస్ట్లోనే ఎలిమినేట్. నెక్స్ట్ 1 sperm fertilized by 1 egg, ఓకే, క్రియేటింగ్ 1 embryo, ఆఫ్ కోర్స్, విచ్ partially splits into 2 embryos. అండర్లైన్ దిస్ పార్షియలీ. సో పార్షియలీ అనేది సియామిక్ ట్విన్స్లో కదా జరిగింది, కంప్లీట్గా కాదు కదా, కాబట్టి ఇది సియామిక్ రిలేటెడ్ స్టేట్మెంట్ కాబట్టి మనకు అడిగింది హోమోజినస్ కాబట్టి అది కూడా ఎలిమినేట్. 2 eggs ఫర్టిలైజ్డ్ విత్ 1 sperm. ఓకే, 2 eggs ఎప్పుడు 1 spermతో ఫర్టిలైజ్ కావు, 2 eggs ఉంటే ఆబ్వియస్లీ 2 sperms వచ్చేస్తాయి, కాబట్టి ఇది కూడా కాదు. ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. డెఫిషియన్సీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ న్యూట్రిషన్స్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హెమరేజియా. ఏ న్యూట్రిషన్స్ లోపం వల్ల హెమరేజియా వస్తుంది? ఐరన్ వల్లే. ఐరన్ తగ్గింది అంటే బ్లడ్ తగ్గింది, బ్లడ్ తగ్గింది అంటే రక్తహీనత లేదా హెమరేజియా లేదా ఎనీమియా ఇట్లాంటి డిసీజెస్ వస్తాయి. అంటే రక్తహీనత అంటే రక్తం తక్కువ ఉంది, ఎందుకు తక్కువ ఉంది అంటే ఐరన్ లేదు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. విటమిన్ లోపం వల్ల మనకు హెమరేజియా డిసీజ్ రాదు. ఓకే, ఇంకా విటమిన్ ప్రొడక్షన్కి విటమిన్ కే విటమిన్ బ్లడ్ క్లాట్ చేసి బ్లీడింగ్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి అది హెల్ప్ఫుల్ అవుతుంది, కానీ ప్రొడక్షన్కి అయితే కాదు. కాల్షియం కాదు. అయోడిన్ అనేది మనకు గాయిటర్ సంబంధించి లైక్ థైరాయిడ్ గ్లాండ్కి ఎక్కువ రిక్వైర్మెంట్ కాబట్టి ఇది కూడా ఎలిమినేట్. ఏ ఆప్షన్ ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. రొడాప్సిన్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ విజువల్ పర్పుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ? సో ఇది ఆల్రెడీ మనం చెప్పేసిన క్వశ్చనే కదా, మళ్ళీ వచ్చింది, సారీ. రొడాప్సిన్ విజువల్ పర్పుల్. సో విజువల్ అంటే మనకు విజన్ అనేది ఐస్తో చూస్తాం కాబట్టి సో డైరెక్ట్గా ఐస్, ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ది టర్మ్స్ సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ ఆర్ యూజ్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్. సిస్టోలిక్ డయాస్టోలిక్ అంటే హార్ట్ బీట్ రేషియో కదండి, లైక్ హార్ట్ బీట్ స్ట్రోక్స్. సో హార్ట్ బీట్ సిస్టోల్ ప్రెషర్, డయాస్టోల్ ముడుచుకోవడం విడుచుకోవడం. 120/80. సో 120 ఇట్స్ లైక్ సిస్టోల్ ప్రెషర్, 80 ఈజ్ డయాస్టోల్ ప్రెషర్. దీన్నే మనం బీపీ అని చెప్పేసి చెప్తాం. సిగ్మా మానోమీటర్లో మెజర్ చేసే బీపీ ఎంత ఉండాలి? 120/80. 120 మీన్స్ సిస్టోల్ ప్రెషర్, 80 మీన్స్ డయాస్టోల్ ప్రెషర్. సిస్టోల్ ప్రెషర్ is always higher than the diastole pressure. Systolic pressure is always higher than the diastole pressure. Okay, so these are the systolic and diastolic are used in the context. Okay, options చూద్దాం. Detecting problems in eyesight. ఇది హార్ట్ సంబంధం అంటే ఐ ఎందుకు వస్తుంది? ఎలిమినేట్.
కౌంటింగ్ బ్లడ్ ప్లేట్లెట్స్ కౌంట్ చేయడానికి కాదు. మెజరింగ్ బ్లడ్ ప్రెషర్, బ్లడ్ ప్రెషర్. బీపీ బ్లడ్ ప్రెషర్ని మెజర్ చేసేది. సిస్టోలిక్ డయాస్టోల్ని బేస్ చేసుకొని బ్లడ్ ప్రెషర్ ఎంత ఉందో మనం చెప్పొచ్చు. ఓకే, 120/80 సిస్టోల్ డయాస్టోల్ ప్రెషర్ ఉండాలి. తగ్గితే బ్లడ్ ప్రెషర్ తగ్గిందంటాం, పెరిగితే బ్లడ్ ప్రెషర్ పెరిగిందంటాం. ఓకే, కాబట్టి ఇట్స్ రిలేటెడ్ టు మెజరింగ్ బ్లడ్ ప్రెషర్. సో మెజర్మెంట్ సిగ్మా మానోమీటర్ని యూజ్ చేసి బ్లడ్ ప్రెషర్ని మనం మెజర్ చేస్తాం. ఫైండింగ్ బ్లడ్ వెజల్స్ కూడా కాదు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. డాష్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ దట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ఆర్గాన్స్. సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. అనాటమీ. ఓకే, సో బ్రాంచ్ ఆఫ్ బయాలజీ. సో బయాలజీలో మనం బ్రాంచెస్ గురించి, దాంట్లో ఉన్న ఆర్గాన్స్ గురించి చదివేదాన్ని మనం అనాటమీ అంటాం. ఓకే, అన్నిటినీ బ్రీఫ్గా చదవడాన్ని మనం అనాటమీ అంటాం. అనాటమీ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక లీఫ్ తీసుకొని దాన్ని సెక్షన్ కటింగ్ చేసి దాని లోపల ఉన్న పార్ట్స్ అన్నిటి గురించి డీప్గా చదివితే అనాటమీ. సో బయాలజీ బ్రాంచెస్ గురించి, ఆర్గానిజమ్స్ గురించి, వాటన్నిటి గురించి చదవడాన్ని మనం అనాటమీ అంటాం. ఎకాలజీ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ రిలేషన్ బిట్వీన్ ఆర్గానిజమ్స్ అండ్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఆర్గానిజమ్స్ ఎన్విరాన్మెంట్తో ఏ సంబంధంలో ఉంటాయో చెప్పడాన్నే ఎకాలజీ అనేసి చెప్తాం. ఓకే, మైకాలజీ అంటే స్టడీ ఆఫ్ ఫంగస్ ఇస్ కాల్డ్ మైకాలజీ. క్రోనోబయాలజీ అంటే ఇట్స్ లైక్ ఫిజియోప్లాంట్స్ బ్రాంచెస్ గురించి చదవడాన్ని క్రోనోబయాలజీ అని చెప్తాం. సో ఇక్కడ మనకు స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ఆర్గాన్స్ అన్నారు కాబట్టి వీ కెన్ గో ఫర్ అనాటమీ. సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, నంబర్ ఆఫ్ టీత్ విచ్ ఆర్ రీప్లేస్డ్ ఇన్ మ్యాన్ ఆర్. సో నంబర్ ఆఫ్ టీత్ విచ్ ఆర్ రీప్లేస్డ్, చూడండి కొంచెం ట్విస్టింగ్గా అడిగాడు క్వశ్చన్. సో మనకు టీత్ ఎన్ని ఉంటాయి? అడల్ట్స్లో అయితే 32 పళ్ళు ఉంటాయని మీకు తెలుసు, 32 టీత్ ఉంటాయి, 32. కిడ్స్లో అయితే 20 ఉంటాయి. అవునా? ఇక్కడ ఏమడిగాడంటే రీప్లేస్డ్ అన్నాడు. రీప్లేస్డ్ అండర్లైన్ చేయండి, రీప్లేస్. ఇప్పుడు మిల్క్ టీత్ వచ్చి 20, 2102/2102 డెంటల్ ఫార్ములా. 32 అడల్ట్స్ టీత్ 2123/2123 అనేసి మనకు తెలుసు కదా. ఈ మిల్క్ టీత్ 20 ఉన్నాయి. ఎన్ని ఇయర్స్ వరకు ఉంటాయి? 9 ఇయర్స్ వరకు ఉంటాయి. 9 సంవత్సరాల తర్వాత ఈ మిల్క్ టీత్ అన్ని పోయి పర్మనెంట్ టీత్ వస్తాయి. ఇక్కడ రీప్లేస్డ్ అన్నాడు. ఇప్పుడు చిన్నప్పుడు 20 పళ్ళు ఉంటే ఊడిపోయిన తర్వాత 20 రావాలి కదా, 32 వచ్చినాయి. అవునా? ఇంకా 12 టీత్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు రీప్లేస్మెంట్ ఎన్ని టీత్ అయినాయి? 20 టీత్ అయ్యాయి కదా. అంటే చిన్నప్పుడు ఉన్న 20 టీత్ ప్లేస్లో ఓకే ఇంకో 20 టీత్ రీప్లేస్మెంట్ అయ్యాయి. ఎక్స్ట్రా ఉన్న 12 టీత్ అనేది ఒకేసారి వస్తాయి లైఫ్లో. దిస్ ఈజ్ నాట్ ఎ రీప్లేస్డ్ టీత్. అవి ఒకేసారి వస్తాయి 9 ఇయర్స్ తర్వాత, లైఫ్ టైం మొత్తం ఉంటాయి. అవి రీప్లేస్ కాలా. రీప్లేస్ అయింది ఎన్ని? ఓన్లీ 20నే. చిన్నప్పుడు 20 ఉంటాయి కాబట్టి ఊడిపోయిన తర్వాత ఆ 20 రీప్లేస్ అవుతున్నాయి. 20 ప్లేస్లో 32 అయితే రీప్లేస్ కాలేవు కదా. 20 ప్లస్లో 20నే రీప్లేస్ అవుతాయి. రిమైనింగ్ 12 ఎక్స్ట్రా టీత్ అనమాట. సో వీ కాంట్ కన్సిడర్ దట్ ఎక్స్ట్రా టీత్. కాబట్టి పక్కన పెట్టేస్తే ఇక్కడ రీప్లేస్డ్ టీత్ ఎన్ని అంటే ఆప్షన్ బి 20 ఆన్సర్ అయింది. ఈ 12 అనేవి ఎక్స్ట్రా టీత్ అనమాట. 32 అనేవి అడల్ట్స్లో ఉన్న టీత్. సో ఆప్షన్ బి ఈస్ ద రీప్లేస్డ్ టీత్ ఇన్ మ్యాన్. ఓకే, బి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కరోలస్ లినేయస్ సిస్టమ్ ఇస్ క్లాసిఫికేషన్ ఇస్. సింపుల్ క్వశ్చన్. కరోలస్ లినేయస్ ఏ సిస్టమ్ క్లాసిఫికేషన్ గురించి చెప్పాడంటే బైనామియల్. ఓకే, బై నామన్క్లేచర్ అండి, నామన్క్లేచర్. సో అనిమల్స్ గురించి, ఆ అనిమల్స్ క్లాసిఫికేషన్, ఏ వర్గానికి కిందకు వస్తాయి, వాటి యొక్క ఫ్యామిలీ ఏంటి, ఓకే ఏ జాతి కింద వస్తాయి, ఏ స్పీసిస్, సబ్ స్పీసిస్, ఫైలం, ఫ్యామిలీ, వీటన్నిటి గురించి మనకు డివైడ్ చేసి వాటికి ఒక స్పెసిఫిక్ నేమ్స్ ఇచ్చారు, ఒక నేమ్ పెట్టాడు కాబట్టి సో నామన్క్లేచర్ అంటాం దాన్నే బైనామిల్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ అనిమల్స్కి బైనామిల్. ఇప్పుడు సైంటిఫిక్ నేమ్స్లో హ్యూమన్ సెపియన్స్ అన్నాం. సో సెపియన్స్ అనేది హ్యూమన్ అనేది 2 నేమ్స్ అనమాట. సో వాటిని మనం బైనామిల్ అంటాం. మ్యాంజిఫెరా ఇండికా వాటిని మనం బైనామిల్ అంటాం. 2 నేమ్స్ వస్తాయి. సో ఈ బైనామిల్ క్లాసిఫికేషన్ని డిస్కవర్ చేసింది కరోలస్ లినేయస్ కాబట్టి సో బైనామియల్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతా న్యూట్రల్, ఆర్టిఫిషియల్ ఇవి కాదు. బైనామిల్ అనేది కరోలస్ లినేయస్ అనేది క్లాసిఫై చేశారనమాట. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్.